హాస్టల్స్ లో కంప్లైంట్స్ వస్తాయి, కానీ ఇక్కడ ఒక హాస్టల్లో కామెడీ వస్తుందంటున్నాడు మన సద్దాం. మరి హాస్టల్స్ లో జరిగే హాస్యం ఏంటో మనం కూడా చూసిద్దామా? లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ యాదవరాజు టీమ్. రాజు టైం 3 11 రా, స్టడీ ఓవరు. ఒక నిమిషం ఆగురు సార్. ఏ పులి సార్ స్టడీ పెడుతుంది సార్. నాకు పెడతలేదా? లేవరా మీరు? లేవరా? ఇప్పుడు ఇది కదా కావాల్సింది. సరే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేద్దాం. కమాన్ పరిచి సార్. మళ్ళీ మళ్ళీ సార్. కమాన్ రాజు. అడు కొడుతున్నారు సార్, నాకు అంతలే. రాజు నువ్వు డ్రిల్ చేయకు, నువ్వు చేయకు, ఒకటి చేయపు. సార్ సూపర్. బుక్కులు తీసుకోండి. సార్ నిన్న మీరు ఒక ప్రాబ్లం చేయమన్నారు కదా సార్. ఏమైంది? నేను చేసిన సార్ ప్రాబ్లం. సార్ వీళ్ళిద్దరు నిన్న కలిసిరు కదా సార్. ఆ. వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద గొడవ పెట్టి పెద్ద ప్రాబ్లం చేసిన సార్. హైలైట్ అను సార్ అడి తిరుగు సార్. సార్ పులి సార్ ప్రాబ్లం చెప్పు. మా నాన్న ఆటో డ్రైవర్ సార్, మా అమ్మ బీడీలు ఎత్తుంది సార్. ఈసారి బర్త్డే మీరే బట్టలు కొనియాలి సార్. ఏం చెప్పినావు? ప్రాబ్లం పిట్ట పిల్లని పిచ్చినట్టు పిసుకుతట్లే. అద్దు సార్, చలి పెడతాను సార్. కూసో. ఇది చదువుకోర్రి. సార్ చదువుకుంటాం సార్. బా నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి. దా, 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 దా. చేయబట్టు పా, సార్. చేయబట్టు. సార్ రోజ్ పకోడీ సార్. రోజు పకోడా? నిన్ను ఎందుకురా మీ హాస్టల్లో పెట్టుకున్నావు? రోజు పకోడీ అంటావు, మొన్న గులాబీ పకోడీ తీసుకొచ్చినావు, అంతకుముందు కనకాంబరం పకోడీరా. తినలేక చచ్చిపోతున్నా. సార్ పసుపు చికెన్ ఉంది సార్. అదేంటది? గోపురం ముగ్గుతో చేసినాం సార్. అదేంటి అది? ఇట్లా గోపుర కెమెరా ఉంటుంది కదా సార్, దాని మధ్యలో పెట్టి చేసినాం సార్. తీసుకొచ్చి 1 2 3 4 5 6 7 8 9 10 మంది కదా ఉండాల్సింది. ఒకటి మిస్. 10 మంది కదా సార్ ఉన్నాము. 7 10 మంది. ఇగో సార్ ఈడు ఉన్నారు కదా ఇంకోడు. లేరాను అప్పుడప్పుడు నవ్వుతా ఉంటావు నువ్వు. ఏంటి చీకట్లో కలిసిపోతావు? లేవు స్నానం చేసినావరా? చేయలేదు సార్. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఈత కొట్టు. సార్ అక్కడ నీళ్ళు లేవు కదా సార్. అనుకోరా, అనుకో, ఈత కొట్టు. పెడుతున్నాయి. హాస్టల్ ఫీజు కట్టినావరా నువ్వు? సార్ కట్టలేదు సార్. మరి కట్టు. ఇవ్వండి సార్. పైసలు లేవురా? ఊహించుకోండి సార్ అవి కూడా. నేను ఒక క్వశ్చన్ అడుగుతా సార్. అడుగు. నువ్వు గెలిచినావు అనుకో సార్, నీకు 1000 రూపాయలు ఇస్తాం సార్. నేను గెలిచిన అనుకో సార్ 5000 ఇవ్వాలి సార్. ఫస్ట్ మీరు అడుగు సార్ క్వశ్చన్. సరే, హైదరాబాద్ నుంచి కాశ్మీర్ కి ఎన్ని కిలోమీటర్లు ఉంటది? సార్ చదవలేదు సార్, ఎప్పుడు ఓడిపోయినా సార్. వా. ఇదో సార్ ఓడిపోయినా 500 సార్. సార్ ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, నువ్వు చెప్పాలి సార్. సార్ గుట్ట మీదకి పోయేటప్పుడు 3 పోతాయి సార్, వచ్చేటప్పుడు 4 వస్తాయి సార్. ఏంటి సార్ అవి? తెలియదురా. అమ్మ 5000 వచ్చినాయి సార్. నెక్స్ట్ క్వశ్చన్ అడుగురు సార్. అది ఆన్సర్ చెప్పది. తెలియదు సార్. ఇగో 100 రూపాయలు. నిల్చోరు అందరు, నిల్చోరి. బుక్కులు తీసుకోండి. హాయ్ ప్రిన్సిపల్ సార్, స్టడీ అవర్లో కూర్చోమంటారు కదా, ఇప్పుడు నిల్చుర్రు. సార్ మీరే కదా సార్ నిల్చోమన్నారు. డిసిప్లిన్. అరే సార్ బాటలి ఇగో సార్. చూసిరు సార్, సార్ నీ బాటలతో కొడుతుర్రు సార్. ఇప్పుడు కొంచెం మీకు మార్కెటింగ్ నేర్పిస్తాను నేను. సో రాజు సార్, ఇందులో పోసిన వాటర్ వచ్చేసి 200. 200. కాశ్మీర్ నుంచి గిట్లా గిట్లా హైదరాబాద్కి వచ్చింది. దీని ట్రాన్స్పోర్ట్ కి 150 రూపాయలు అయింది. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత? 350 సార్. ఇప్పుడు నీకు ఈ బాటిల్ ని సార్ నేను 200కి అమ్ముతా. 250 రూపాయలు నాకు ప్రాఫిట్ సార్. 150 రూపాయలు ప్రాఫిట్. అవును సార్. 200. ఇదిగోండి. వా, ఇదిరా మార్కెటింగ్ అంటే. అరే 200 కొన్నా. ఇక్కడ 20 రూపాయలకి అమ్ముతురు. నేను ఇప్పుడే వస్తా, జాగ్రత్త, క్లాస్ చూసుకో. నేను చూసుకుంటా సార్. అరే సార్ వెళ్ళిపోయింది కదా. సార్ లేరు కదా, ఎంజాయ్ చేద్దాం, గేమ్ ఆడదాం. ఓకే, ఏం గేమ్ ఆడదాం? వేరే గుమ్మడి పండు ఆడదాం. అరే నన్ను ఫస్ట్ రెడీ. వీరి గుమ్మడి పండు, వీరి పేరేం పేరు? శంకర్. ఎవరు కొట్టినా చెప్పు.
అబ్బా అందరు కొట్టిరు, ఎవరు కొట్టిరు అర్థమైతలేదు. మళ్ళీ ఒకసారి మళ్ళీ వద్దు నేను ఆడ. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేం పేరు? పవన్. ఆగా చూసుకోరా, ఏమైందన్న? చూసుకో కొంచెం. ఏమైంది? కుచ్చుకుంది ఏలు. ఏమైంది? చూడు మొత్తం కండలు కూస్తున్నాడు కడం పెట్టుకొని. అరే తెలివగా తాకిందిరా ఇట్లా చెప్తే అర్థం కాదా నీకు? ఇక్కడ చూడు ఉబ్బింది, కడంతో కొట్టినాడు వాడిని మూస్తుంటే. అరే నేను తెలియకుండా ఇట్లా తాకిందిరా, కావాల్సుకుని కొడుతున్నారా? జరిపాను, నువ్వు ఇచ్చిన లీనేసేది అంతా. నువ్వు చేసుకోరా, కాదు నేను చేయను. అరే మీరు కొట్టినప్పుడు అటెండ్ చేస్తామారా? నువ్వు జర్రా, నువ్వు అదా కాడ. అన్నా నేనైతే చేయనన్నా, నేను చాలా సీరియస్ చెప్తున్నా. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ అదే రాజు హాస్టల్లో పిల్లలతో గొడవ వేసుకుని వెళ్ళిపోయాను సార్ ఇంటికి. సార్ లేదు సార్, హాస్టల్ లాంటి పిల్లలు ఉంచదు సార్, వాడిని మెంటల్ కండిషన్ బాగాలేదు సార్. సార్ నేను కూడా నేను మానేస్తున్నా సార్, ప్లీజ్ హాస్టల్ ఏదైనా వెళ్ళిపోండి రా. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఇంద్రజ మ్యామ్, చాలా బాగా అనిపించింది. మంచిగా ఒక ప్రాంక్ తీసుకొచ్చారు, కానీ చాలా న్యాచురల్ గా చాలా రియల్ గా చేశారు రాజు. నిజంగా ఫస్ట్ ఒక 2 minutes కి అయితే మేము అందరం స్టన్, ఏంటి ఇంత హార్ష్ గా రియాక్ట్ అవుతున్నారు అది ఇది అనేసి. ఫైనల్ గా వచ్చేసరికి సదాం వల్ల అది ఓపెన్ అయిపోయింది. నైస్ గైస్, నైస్ నైస్. యూ ఆల్వేస్ బ్రింగ్ సంథింగ్ న్యూ టు ద స్టేజ్. బాగా అనిపించింది, గుడ్. కృష్ణ భగవాన్ సార్. సద్దాం రాజు సార్. బాగుంది, మీ కాన్సెప్ట్ బాగుంది, మీరు తీసుకున్న మార్కెటింగ్ ఏదో అలా జరుగుతున్న టైంలో ప్రాంక్ అంటే మీరు చేస్తే బిలీవబిలిటీ ఉంది, ఎందుకంటే మీరు కొట్టుకోవడం అనేది నిజంగా చేస్తారు కాబట్టి నిజంగా తగిలిందేమో అనే అనుమానం జస్ట్ కలిగింది. ఆ ప్రాంక్ బిలీవబిలిటీ చాలా బాగా చేశారు. నిజంగానే తగిలింది, సద్దాం స్కిట్ ని కవర్ చేశాడేమో అని అనుకున్నా. నువ్వు మధ్యలోకి వస్తావేమో అని మేము అనుకున్నాం. ఎందుకు సార్? చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను, ఏయ్, నువ్వేమో జడ్జు నేనేమో బ్రిడ్జ్, ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్ళి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు?